విచిత్రం చూపిస్తాను ఇక్కడ తీసుకొచ్చాడోటి నీ కాబోయే మొగుడే చిచి వాళ్ళ కాబోయే మొగుడేటి మీ నాన్నగారు నిన్న పసుపతికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా వాళ్ళ నిజ స్వరూపం చూపిద్దామని ఎవరు అడ్డం వచ్చినా ఆ కాంపౌండ్ పడగొట్టేసి. కమిషనర్ గారు, ప్రభుత్వ ఉద్యోగిని కదా అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దు. లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్న థియేటర్ దగ్గర ఏమిటి న్యూసెన్స్? లక్షల మంది నడవాల్సిన రోడ్డుని మీరు కలిపేసుకున్నారుగా. కలుపుకున్నామన్న నమ్మకం ఏమిటి? గోడ పగలగొడితే తెలుస్తుంది. ఒకవేళ అక్కడ రోడ్డు లేకపోతే పడగొట్టిన దానికి నష్టపరిహారం చెల్లిస్తారా? నష్టం జరిగితే కదా పరిహారం చెల్లించడానికి. డ్రైవర్, ఏ పేటలో ఉంటావు నువ్వు? మర్యాదగా దిగుతావు లేదా? అమ్మో దిగుతానారా? నీ పవిత్రమైన డ్యూటీని పూర్తి చేసే డ్రైవరు తోక ముడిచాడు. ఇప్పుడు ఎవరు నడుపుతారు ఈ బుల్డోజర్ని? నేను. ఎవరు నువ్వు? అధర్మం తలెత్తితే ధర్మాన్ని గుండెల్లోకి తెచ్చుకునేవాడిని, అన్యాయం కాలరెత్తితే న్యాయాన్ని పిడికట్లోకి తెచ్చుకునేవాడిని, హత్య రాజకీయం పడగ విప్పితే పడగ తొక్కే తాండవ కృష్ణుడు. కమిషనర్ గారు, మీరు పర్మిషన్ ఇస్తే ఈ బుల్డోజర్ నేను తోలుతాను. ప్రొసీడ్. నీ అమ్మకడ మాట చూస్తావరా? వెళ్ళతను ఆపు. ఆయన జోలికి నేను వెళ్ళను. దున్నపోతున్నా కొడక. అన్నయ్య వాడి సంగతి నేను చూస్తాను. నా మాట విను, నువ్వు ఆవేశపడకు. మనం కోర్టులో తెలుసుకుందాం. నాయుడు గారు పదండి పదండి. శబ్బాష్, ఈ ఊరికి మేలు చేస్తున్న వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? స్వయంగా నా కొడుకులు. వాళ్ళకి ఇప్పుడు సరి ఇవ్వాల. కొట్టండి సబ్బట్లు. మీరు కొట్టరైంది. ఏమిటో అనుకున్నాను, ఇతను పొగరపోతు కాదు, సంస్కర్త. ఆడది కోరుకునే మంచి భర్త. పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, టింగు రంగు బుగ్గల్లో ముద్దయ్యనా, ముద్దు జారిపోకుండా బుట్టయ్యనా, డగ్గు చెక్కు పిల్లో ఓ ఎప్ప కుర్ర